నమస్తే. బాదం పప్పును ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ లో ఒకటిగా పరిగణిస్తారు. కానీ బరువు తగ్గడానికి బాదం పప్పును కూడా ఆరోగ్యకరమైన స్నాక్స్ లో ఒకటిగా పరిగణిస్తారు అని మీకు తెలుసా? ఇటీవలి సంవత్సరాలలో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారిలో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న బాదం పప్పు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. నేడు ఊబకాయం ఒక ప్రధాన సమస్య. మీరు కూడా బరువు తగ్గాలి అనుకుంటే వాటిని ఎలా తినాలో పరిమాణం తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి బరువు తగ్గడానికి రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలో చూద్దాం. బరువు తగ్గడానికి బాదం ఎలా తినాలి? బరువు తగ్గడానికి మీరు మీ ఆహారంలో బాదం పప్పును అనేక విధాలుగా చేర్చుకోవచ్చు. పచ్చిగా లేదా తేలికగా వేయించాలి. బరువు తగ్గడానికి మీరు బాదం పప్పును పచ్చిగా లేదా తేలికగా కాల్చి తినవచ్చు, ఉప్పు లేకుండా. మీరు బరువు తగ్గడానికి బాదం పప్పులు తీసుకుంటూ ఉంటే వాటిని ఉప్పు లేకుండా తినండి. బాదం పప్పులను నానబెట్టండి. నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల బరువు తగ్గడమే కాకుండా జీర్ణక్రియకు కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. సాలడ్, ఓట్స్లో కలిపి బరువు తగ్గడానికి మీ ఆహారంలో బాదం పప్పును చేర్చుకోవాలి అనుకుంటే వాటిని సలాడ్ లేదా ఓట్స్లో కలిపి అల్పాహారంగా తినవచ్చు. రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? శరీర బరువు, వయస్సును బట్టి బాదం తినొచ్చు. సాధారణంగా బరువు తగ్గడానికి రోజుకు 8 నుండి 12 బాదం లేదా 1 ఔన్స్ లేదా 25 గ్రాములు తినాలి అని సిఫార్సు చేయబడింది. అయితే ఇది పూర్తిగా మీ శరీరం, వయసు, జీర్ణక్రియపై ఆధారపడి ఉంటుంది. పిల్లలకు రోజుకు 2 నుండి 3 బాదం కంటే ఎక్కువ ఇవ్వకూడదు, ఎందుకంటే అవి వేడెక్కే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. బాదం పప్పును పోషకాల నిల్వగా పరిగణిస్తారు. మీరు బరువు తగ్గాలి అనుకుంటే మీరు వాటిని తినవచ్చు. వాటి లక్షణాలు మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేయడంలో సహాయపడతాయి, బరువు తగ్గడంలో సహాయపడతాయి. శీతాకాలంలో జీర్ణ సమస్యలను నివారించడానికి మీరు నానబెట్టిన బాదం పప్పును తినవచ్చు. ఇది ఆరోగ్యకరమైన గుండెను నిర్వహించడానికి, మీ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.